నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకు ఈ నెల అమావాస్య మంగళవారం రోజు వచ్చింది గురుగారు. సో మనకు ఆదివారం అమావాస్య వచ్చినా, మంగళవారం అమావాస్య వచ్చినా ప్రత్యేకించి పూజలు కానీ లేదంటే వివిధ రకాల దృష్టి దోషాలు తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. సో ముఖ్యంగా మంగళవారం వచ్చింది కాబట్టి పితృదోషాలు తొలగించుకోవాలనుకున్నా, లేదంటే దృష్టి దోషాలు, వాస్తుకు సంబంధించినటువంటి దోషాలు తొలగించుకోవాలన్నా కూడా ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? శ్రీ గురుభ్యో నమః. ముందుగా నాన్న, ఈ వైశాఖ బహుళ అమావాస్య, ఇప్పుడు మనకి 12 మాసాలు ఉంటాయి సంవత్సరంలో, తెలుగు మాసాలు కూడా. వీటిల్లో 4 మాసాలు చాలా విశేషమైనటువంటివి. చాలాసార్లు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ కా మా వై. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. ఈ 4 మాసాలు కూడా చాలా విశేషమైనటువంటి మాసాలుగా చెప్పబడుతున్నాయి. మనకి దీంట్లో ఇప్పుడు మనకు జరుగుతున్నది వైశాఖ మాసం. వైశాఖ మాసానికి అధిపతి ఎవరు అంటే గురువు. ఓకే. అసలు పితృదోషకారకుడు ఎవరు, పితృకారకుడు ఎవరు అంటే గురుడు. అలాగే ఈ వైశాఖ మాసంలో మన అదృష్టవశాత్తు సరస్వతీ నది పుష్కరాలు కూడా ప్రారంభమై 15వ తారీఖుతో కదా. ఇవి మనకి 26వ తారీఖు వరకు ఉంటాయి, 12 రోజుల పాటు. ఇక్కడ ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, పుష్కర విధి అనేటువంటిది కూడా పితృకార్యాలే. పుష్కరంలో చేసేటువంటిదంతా కూడా పితృకార్యాలే. దానాలు, ధర్మాలు, పితృకార్యాలు, పిండ శ్రార్థాలు ఇవే చేస్తూ ఉంటారంతా కూడా. ఇక్కడ అధిపతిగా గురువు, గురువు మారటం వల్ల వచ్చినటువంటి పుష్కరాల రోజులు, అలాగే మాసం కూడా విశిష్టమైనటువంటి మాసం. 4 మాసాలు వైశాఖ మాసం. ఇంతకు మించి పరమోత్కృష్టమైనటువంటి రోజులు ఏముంటాయి చెప్పండి. అందులో ఈ నెలలో మనకి మే నెలలో వచ్చేటువంటి అమావాస్య ఎలా ఉందంటే నాన్న, 26వ తారీఖు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం దాదాపుగా 10 గంటల 45 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభమవుతుంది సోమవారం రోజున. అది కూడా విశిష్టతే. సోమావతి అమావాస్య అని చెప్పి పిలుస్తూ ఉంటాం కదా. సోమవారము అంటే చంద్రుడు, అమావాస్య అంటే సూర్యుడు. రవిచంద్రుల కలయికనే సోమావతి అమావాస్య అంటాం. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా మంగళవారం రోజున అమావాస్య, భౌమావాస్య అంటారు దీన్ని. మంగళవారం రోజున అమావాస్య, ఆదివారం రోజున అమావాస్య, ఇలాంటివి పుష్యార్క ఆమార్క యోగాలు, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి యోగాలు. పుష్యార్కము అంటే పుష్యమి నక్షత్రం ఆదివారం రావటం, అలాగే ఆమార్కం అమావాస్య ఆదివారం రావటం, అలాగే భౌమార్కం అంటారు దీన్ని. 2 రోజులు చాలా విశిష్టమైనటువంటి రోజులే. 26వ తారీఖు, 27వ తారీఖు 2 రోజులు చాలా విశిష్టమైనటువంటి రోజులుగానే పరిగణించవచ్చు. అందులో వైశాఖ మాసంలో పుష్కరాల్లో చివరి రోజులు దాదాపుగా మనకి 14వ తారీఖు రాత్రి నుంచి గురుగ్రహ సంచారం ప్రారంభమైంది. 15 నుంచి, అంటే రాత్రి కూడా పుష్కరం మనం ప్రారంభమైనా కూడా చేయం కాబట్టి 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 15 నుంచి మనకి 27వ తారీఖు అంటే 26వ తారీఖు వరకు 12 రోజులు అవుతుంది, పుష్కరాలు జరుగుతుంటాయి. ఇలాంటి రోజుల్లో మనకుండేటువంటి అమావాస్యని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది కూడా నిజంగా అంటే పరమేశ్వరుడు అనుగ్రహించడానికి రెడీగా ఉన్నాడు. దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలా లేదా అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి రోజుల్లో దృశ్య దోషాలకు కావచ్చు, నరఘోషకు కావచ్చు, మనకు ఉండేటువంటి పితృదోషాలకు కావచ్చు, స్త్రీశాపాలకు కావచ్చు, బ్రహ్మత్యాది పాతకాలకు కావచ్చు, సర్పవధలకు కావచ్చు, జంతువధలకు కావచ్చు, వృక్షవధలు కావచ్చు, అలాగే దేవతా శాపాలు నివారణ చేసుకోవడానికి కావచ్చు, పరమోత్కృష్టమైనటువంటి రోజులుగా 26, 27వ తారీఖులు తప్పనిసరిగా వినియోగించుకోవచ్చు. 2 రోజులు కూడా వినియోగించుకోవచ్చు. ఎందుకు 26వ తారీఖు ప్రొద్దున్నే అమావాస్య లేదు కదా అంటే, అమావాస్య అనేటువంటిది మనకు తెలిసేది ఎప్పుడు రాత్రి కదా. రాత్రి గల అమావాస్య 26 అయింది, సూర్యోదయానికి కలిగినటువంటి అమావాస్య 27వ తారీఖు. 2 రోజులను కూడా పితృకార్యాలకి మనం తప్పనిసరిగా వాడుకోవచ్చు. అందులో ఇంకోటి ఏంటంటే, పితృకార్యాలకి మాసంలో కొన్ని తిథులు ఉంటాయి నాన్న. శుద్ధైక త్రయోదశి అంటాం, అంటే పౌర్ణమి ముందు వచ్చేటువంటి 2 రోజుల ముందు శుద్ధ త్రయోదశి అంటాం కదా, దాన్ని శుద్ధైక త్రయోదశి అంటారు. శుద్ధైక త్రయోదశి అనేటువంటి దానికి కూడా అర్థం ఏంటి అంటే, ఉన్నటువంటివి ప్రతి ఒక్కటి కూడా శుద్ధి చేయగలిగినటువంటివి, సమూలంగా నిర్మూలన చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి రోజు అని అర్థం. మన శుద్ధ త్రయోదశి అంటే శుక్లపక్షంలో ఉంటుంది కాబట్టి శుద్ధ త్రయోదశి అని చెప్పి పిలుస్తుంటాం. కానీ శుద్ధైక త్రయోదశి అంటారు. 11 త్రయోదశులు కలిపితే ఒక త్రయోదశి రోజున పౌర్ణమి ముందు వచ్చేటువంటి త్రయోదశితో సమానం.
ఆ రోజు పితృకార్యాలు చేయవచ్చు. అలాగే నవమి, అష్టమి, దశమి తిథులు, అలాగే గురువారం, మంగళవారం వారాలు కూడా, దీంతోపాటు చతుర్దశి, అమావాస్య, ఈ 2 రోజులు కూడా పితృకార్యాలు తప్పనిసరిగా. చతుర్దశి రోజున యమతర్పణం, అమావాస్య రోజున పితృతర్పణం చేయమని చెప్పి శాస్త్రం చెబుతుంది మనకి. ఇలా పితృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో మనకున్నటువంటి 700 చిల్లర కోట్ల జనాభాలో ఆ చిల్లర తీసేస్తే మిగిలిన 700 కోట్ల మంది జనాభాకి ఉందనే నిర్ణయించుకోవచ్చు తప్పనిసరిగా. దానికి మనం చెప్తూనే ఉంటాం, కొన్ని నక్షత్రాలు కూడా చెప్తూ ఉంటాం. అశ్విని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, అలాగే రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష, ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటే ఏ ఒక్కరి జననం ఇంట్లో జరిగినా ఆ వంశానికి పితృదోషం ఉంది అని చెప్పి ఒక సింబాలిక్గా తెలియజేస్తూ ఉంటుంది. ఏ ఒక్కళ్ళు పుట్టినా తప్పనిసరిగా ఆ వంశానికి పితృదోషం ఉన్నట్టే లెక్క. జాతకం చూస్తేనే తెలుస్తుందా అంటే, నిజంగా ఈ నక్షత్రాలు మా ఇంట్లో ఏం పుట్టలేదు, వేరే నక్షత్రాలు పుట్టుంటారు అనే అనుమానం ఉంటే తప్పనిసరిగా జాతకంలో అయినా తప్పనిసరిగా తెలిసిపోతుంటుంది. అలా అయినా సరే జాతకం చూసుకుంటే దాన్ని బట్టి అర్థమైపోతుంటుంది. ఇక్కడ పూర్వకాలంలోనన్నా మనకి నక్షత్రాలను బట్టి పేర్లు పెట్టడం అనేది తక్కువ. తాతల ముత్తాతల పేర్లు, వెంకటేశ్వర్లు గారను, నరసయ్య గారను, సుబ్బయ్య గారను, ఇట్లా పేర్లు పెట్టేవాళ్ళు ఎక్కువగా. ఈ పేర్లతో కూడా పితృదోషం ఉందా లేదని తెలుసుకోవచ్చు నాన్న, పేరు పెట్టడం వల్ల తప్పనిసరిగా. ఎందుకంటే మనం ఇప్పుడు నామకరణం చేస్తూ ఉంటాం. నామకరణం చేసేటప్పుడు ఏంటి అంటే, నా కొడుక్కి నేనే పేరు పెడుతున్నా చెప్పి కాలర్ ఎగరేస్తాం. రాస్తున్నది నువ్వే, రాయిస్తున్నది మాత్రం పరమేశ్వరుడు అని చెప్తాను. ఇప్పుడు ఏదో పేరు పెట్టాలనుకుని నిర్ణయించుకొని అక్కడికి వచ్చిన తర్వాత నలుగురు సలహాలతో పేరు మార్చేసి రాసిస్తాం. సందర్భాలు చాలా ఉంటాయి అవునా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నా పేరు శివకుమార్ అని పెట్టాలని మా నాన్నగారు అనుకున్నారు. మా పిన్ని గారు వచ్చారు, మా అమ్మగారి చెల్లెలు. శివకుమారులు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పట్లో కొంచెం ట్రెండీగా ఆలోచించి శివసుధీర్ శర్మ అని పెడదామని చెప్పి పేరు పెట్టారు. సో పేరు మారింది అక్కడ. అంటే ఇలాంటివి చాలా చోట్ల, నేను నామకరణాలు చేయించే చోట కూడా చాలా మంది మార్చుకుంటుంటారు, అప్పటికప్పుడు మార్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం చెప్పినటువంటి నక్షత్రాలకి ఇష్టమైనటువంటి ప్రతి నక్షత్రాన్ని కూడా 4 అక్షరాలు ఉంటాయి నాన్న. 4 పాదాలకి 4 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు అశ్విని నక్షత్రమే తీసుకుందాం, చూ, చే, చోల అని 4 అక్షరాలు ఉంటాయి. ఒక్కో పాదానికి ఒక్కొక్క అక్షరం. ఈ అక్షరాలు కలిసి వచ్చేట్టుగా ఆటోమేటిక్గా పేరు పెట్టడం జరుగుతూ ఉంటుంది మన ఇంట్లో. ఇక్కడ ఏంటి, బుద్ధి మన కర్మను పట్టే నడుస్తుందని చెప్పడానికి ఇది ఒక కారణం. బుద్ధి కర్మానుసారేనా అంటాం కదా. ఈ బుద్ధి ఎలా ఉంటుంది అంటే, ఆ సమయానికి ఎందుకు మారుతుంది, ఎందుకు మారాల్సి వచ్చింది అంటే మన కర్మను బట్టి మన బుద్ధి మారుతుంది, పేరు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది, నిర్ణయం జరుగుతుంది. కర్మ పాత్ర వహిస్తుంది ఇక్కడ తప్పనిసరిగా నాన్న. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే, నా నక్షత్రం ప్రకారం నాకు పితృదోషం ఉంది, కానీ నా పేరు ప్రకారం కూడా పితృదోషం ఉంది. పెట్టడం వల్ల నేను చెబుతున్నటువంటి నక్షత్రాల్లో తప్పనిసరిగా నా పేరు ప్రకారం వచ్చేటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి. శివసుధీరన్నా, సుధీరన్నా, నా పేరు పూర్తి పేరు చాలా పెద్దగా ఉంటుంది. వెంకట అనేటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది. వెంకట అని తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా పితృదోషం మాత్రం టచ్ అవుతూనే ఉంది, నా జన్మ నక్షత్రంతో సహా. ఇప్పటిది కాదైతే ఈ దోషం ఎప్పటి నుంచో పట్టుకొస్తున్నదే. సో ఇదేంటంటే మన వంశ పరంపరగా వచ్చేటువంటి దోషాలు, పితృదోషాలు, స్త్రీ శాపాలు ఇవన్నీ కూడాను. అంటే ఆడవాళ్ళని బాధించడం, ఒక స్త్రీ ఇంట్లో భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం, దీంతోపాటు ఇంట్లో ఆడవాళ్ళని రోధించడానికి, అంటే వాళ్ళ రోదనకి కారణం అవ్వటం, అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు, మరిది గారు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, ఎవరైనా సరే ఆడపడుచును వదిన గారు ఏడిపించడం కావచ్చు. ఇప్పుడు రివర్స్ అయింది కదా, కోడళ్ళ అత్తమామలు నేర్పించడం. సో ఇది కావచ్చు, ఏదైనా సరే ఇంట్లో సంబంధించినటువంటి ఆడవాళ్ళే కదా. సో కాబట్టి వాళ్ళ కన్నీటికి కారణమైనటువంటి వ్యక్తి ఒక్కడికి కాదు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబం మొత్తానికి ఈ దోషం వస్తుంటుంది. ఇప్పుడు నేను తప్పు చేస్తే నేను చేయబెడితే నిప్పులో నా చేయగలుగుతుంది, కానీ ఇది నిప్పు కన్నా, నీటి కన్నా, పంచభూతాల కన్నా పరమ పవిత్రమైనటువంటి ఆడవాళ్ల కన్నీటికి కారణమైనటువంటి వ్యక్తి కుటుంబం మొత్తానికి కొట్టుకుపోయేటువంటి ఒక సునామీ అని చెప్పుకోవచ్చు. అదే చూస్తుంటాం కదా, కన్నీటి చుక్క అంటే మహాసముద్రం, ఈక్వల్ టు మహాసముద్రం, అంతే. అంత ఘోరమైనటువంటి ఒక శాపంగా పరిగణించబడుతుంది. మగవాళ్ళు 60 సంవత్సరాల లోపల చనిపోతుంటారు కొంతమంది. అది కూడా ముఖ్యంగా కొన్ని కారణాలేనన్న. దీంట్లో కూడా ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ, లివర్, అట్లానే బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్,
సూసైడ్స్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్, అలాగే ఆత్మహత్యలు, మర్డర్స్, ఎవరన్నా కావాలని చెప్పి వాళ్ళని ఇచ్చేయటం, చంపడం, ఇవన్నీ కూడాను ఇది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరు చనిపోయినా 60 సంవత్సరాల లోపల ఈ రకమైనటువంటి కారణాల వల్ల 100% ఆ వంశానికి పితృదోషం వస్తుంది. ఆయన ఎవరో చచ్చిపోతే నాకెందుకు వస్తుంది అంటే ఆయన ఇచ్చిన ఆస్తులు తీసుకుంటున్నప్పుడు దోషాలు తీసుకోవాల్సిందే కదా, మరి తప్పనిసరిగా. మరి డబ్బులు మాత్రం కావాలి, దోషాలు మాత్రం నాకు సంబంధం లేదంటే నువ్వు వద్దన్నా వచ్చేస్తాయి అంతే. ఆస్తులు వచ్చినా రాకపోయినా దోషాలు గ్యారెంటీ వస్తాయి. దాని సింపుల్ ఏంటి, మనకి బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ చూడండి, ఖచ్చితంగా అది వంశపారంపర్యంగానే వస్తుంది. హెరిడిటీ అంటాం కదా. హాస్పిటల్కి వెళ్తే అదే అడుగుతున్నారు గురుగారు డాక్టర్లు, మీ తాతకి మీ నాన్నకి ఎవరికైనా ఉందా బై జీన్స్ కంపల్సరీ అడుగుతున్నారు. 100%. అవి ఎందుకు వస్తాయంటే ఇలాంటి రోగాలు, ఇందాక నేను చెప్పినటువంటి మరణాలు సహజ మరణాలు కాదు, అకాల మరణాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎందువల్ల వస్తాయంటే మన పూర్వీకులు చేసినటువంటి తప్పుల వల్ల భవిష్యత్ తరాలలో గ్రహస్థితి మార్పు వస్తుంది. అదే గ్రహస్థితి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి వంశపరంపరగా వస్తుంది. గ్రహస్థితి వంశపరంపరగా వస్తున్నప్పుడు ఆ గ్రహాల వల్ల వచ్చేటువంటి రోగాలు కూడా వంశపరంపరగా వస్తాయి కదా. ఖచ్చితంగా. డాక్టర్లు ఏమో సైన్స్ అని చెప్తారు, జీన్స్ అని చెప్తారు, నేనేమో గ్రహాలని చెప్తా. తప్పనిసరిగా ఈ గ్రహాలు ఏదైతే వంశపరంపరగా గ్రహస్థితి వస్తూ ఉంటుందో అంటే అవే స్థానాల్లో ఉండాల్సిన అవసరం లేదు నాన్న. ఇప్పుడు ఒకళ్ళకి రాహు వచ్చేసరికి కుజస్థానంలో ఉన్నాడు, కుజుడు అక్కడ కుజస్థానంలోనే నెక్స్ట్ జనరేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. కుజగ్రహ దృష్టి కలగవచ్చు, లగ్నానికి పంచమస్థానం కావచ్చు, లగ్నంలో ఉండొచ్చు, ద్వాదశంలో కావచ్చు, షష్టమంలో కావచ్చు, అష్టమంలో కావచ్చు, ఏదైనా దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో మాత్రమే తప్పనిసరిగా ఈ గ్రహస్థితి ఉంటుంది. సో వాటి వల్ల వంశపరంపరగా వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏంటి, వివాహం అవ్వటం ఆలస్యం, వివాహం అయిన తర్వాత కలిసి ఉంటారా లేదా అనేటువంటిది ఒక పెద్ద సంకోచం, ఇగో, సెల్ఫిష్, ఎవరి స్వార్థం వాళ్ళదే. భార్యాభర్తలు మనిద్దరం భార్యాభర్తలు ఇవాళ నుంచి ఏ కష్టం వచ్చినా మనిద్దరం కలిసి చేసుకుందాం అనేటువంటి భావన లేదు. అమ్మాయి అకౌంట్ అమ్మాయిదే, అబ్బాయి అకౌంట్ అబ్బాయిదే, అబ్బాయి ఫోన్ అబ్బాయిదే, అమ్మాయి ఫోన్ అమ్మాయిదే. ఎవరి ప్యాటర్న్ ఒకళ్ళ ప్యాటర్న్ ఫోను అంటే ఫోన్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఎవరికీ తెలియదు, ఎవరిది వాళ్ళకే సీక్రెట్. అవునా. అసలు ఇంకోటి కూడా నేను చెప్తాను, అంటే ఇది గమనించండి, పిల్లల్లో కూడా ఇది చాలా చెడ్డ అలవాటు. ఫోను బోర్లా పెడితే సంథింగ్ వాళ్ళు ఏదో రాంగ్ చేస్తున్నట్టే లెక్క. పిల్లలనే కాదు గురుగారు, పెద్దవాళ్ళైనా సరే ఫోన్ అలా సెల్ లాంగ్వేజ్ అది నిజంగా నాన్న. నేను దాని మీద కూడా కొంత అంటే ఇప్పుడు మనకు శాస్త్రం ఒక్కటే కాదు, మనం నలుగురితో తిరుగుతున్నప్పుడు కావాల్సినటువంటి జనరల్ నాలెడ్జ్ కూడా తీసుకోవాలి తప్పనిసరిగా. అవునా, నా చదువుకి, నా విద్యకి, నేను చదువుతున్న దానికి సంబంధం లేదు, కానీ ఇది కూడా నేను చాలా చోట్ల గమనిస్తూ ఉంటా. సంథింగ్ ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారని అర్థం. బోర్లు ఇచ్చేస్తారు, భర్త పక్కనున్న భార్య బోర్లు ఇచ్చేస్తుంటుంది, భార్య పక్కనున్న భర్త బోర్లు ఇచ్చేస్తుంటాడు. అసలు అంత సీక్రెట్ ఏంటి? అలాంటప్పుడు అసలు ఇంకా భార్యాభర్తలు ఏముంది? అది ఏంటి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా నేను చాలా పెద్దవాళ్ళలో కూడా చూశాను. దీనివల్ల సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళ మనసులో అనుమానాన్ని రేకెట్టిస్తున్నాం అన్న ఆలోచన కూడా మర్చిపోతారు. అసలు క్రియేట్ చేయడం కాదు, దాన్ని ఇంకాస్త అగ్నికి ఆజ్యం తోడైనట్టు దానికి నీళ్లు పోసి మొక్కలు పెంచినట్టు పెంచుతూ ఉంటారు ఆ డౌట్ని. ఫోన్ ముట్టుకుంటే చాలు అసలు విలవిల్లాడిపోతుంటారు. ఇక ఎట్లా అంటే చల్లటి చలికాలంలో ఏసీని 16లో పెట్టి కూర్చోబెట్టిన చెమటలు పోస్తుంటాయి పక్కవాడు ఫోన్ పెట్టుకుంటే. అది నిజమే గురుగారు. అసలు ఫోన్ ఒకసారి చూడడానికి లైక్ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూమెంట్లో ఏదన్నా న్యూస్ ఏదో చూపించడానికి ఇవ్వాల్సి వచ్చినా సరే ఇవ్వరు, పట్టుకొని చూపిస్తారు అంతే. వాడు ఎక్కడ ఏ ఆప్షన్ నొక్కుతాడు, ఎక్కడ వాట్సాప్ ఓపెన్ అయిపోతుందో. మొన్న ఈ మధ్య నాన్న మాకు తెలిసిన అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం. సంబంధాలు చూస్తుంటే నేను కూడా వెళ్ళి పెళ్లి చూపులకి మా తెలిసిన అల్లుడు అవుతాడు, మేనల్లుడు అవుతాడు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, బాగానే ఉంది, ఏంట్రా అన్న అంటే బాగానే ఉంది మావయ్య, నాకు ఓకే అని అన్నాడు. మరి ఒక క్వశ్చన్ అడుగుతారా నీ కాబోయే భార్యని అన్న అంటే అడగండి మావయ్య, ఏం పర్లేదు, మా మావయ్య ఇది అడుగుతారట అని అన్న. నాన్న నీకు ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి ఇస్తావా అన్న. సంబంధం క్యాన్సిల్ చేసుకుంది. నా ప్రశ్నలు మీరు ఎట్లా అడుగుతారని. నీకు దాంట్లో సీక్రెట్ లేకపోతే పెళ్లి చూపులకు వచ్చి కూర్చున్నావు, ఇంకా సీక్రెట్ ఏముంది? నిజంగా కుదిరితే పెళ్ళే కదా. అప్పుడు మా వాడికి కళ్ళు తెరుచుకున్నాడు మా మేనల్లుడు. మావయ్య నీ అనుభవం చాలా గొప్పది మావయ్య, వెళ్దాం పద ఇంకొద్దని. సో అంటే ఇలాంటి పరిస్థితులు కూడా నాన్న పిల్లలు అంటే ఈ ఈగో ప్రాబ్లం అనేది ఒకటి మెయిన్ అవుతుంది. భార్యాభర్తలు కలిసి ఉండడం అనేటువంటిది కష్టం అవుతుంది. ఒకవేళ ఏదో కొంత పాత తరం వాళ్ళ లక్షణాలు అమ్మాయిలు అబ్బాయిలు ఉండి కలిసి ఉన్న సంతానం కలగడం ఆలస్యం.
కలిగిన సంతానం ఉంటే హైపర్ అవుతున్నారు, లేదంటే ఆటిజంతో పుడుతున్నారు. సర్వసాధారణమైనటువంటి పిల్లలు ఎక్కడ కనపట్టలేదు మనకి. ఇప్పుడు ఎట్లా అంటే తల్లిదండ్రులు పిల్లల ముందు చేతులు కట్టుకొని వాళ్ళు ఏమైనా మాట్లాడతారో గట్టిగా అరుస్తారని చెప్పి చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వరకు పిల్లలు తీసుకొస్తున్నారు. అంత హైపర్గా ఉంటున్నారు. లేదంటే కంప్లీట్ ఆటిజం, మానసికమైనటువంటి ఎదుగుదల లేకపోవడం, లేదు నిజంగా ఆరోగ్యవంతంగానే పుట్టారు, బాగానే ఉన్నారు. చదువు దగ్గరకు వచ్చేసరికి చదువు మీద ధ్యాస ఉండదు. పైగా ఫ్రెండ్స్, దుర్వ్యసనాలు, దుస్నేహాలు ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు చదువుకున్నారు, బాగానే ఉంది, ఉద్యోగం రాదు, వచ్చిన ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండవు, చేసే వ్యాపారంలో ఎదుగుదల ఉండదు, చుట్టూ అందరూ బాగుంటారు, వీడొక్కడు మాత్రం దివాలా ఈగలు దొరుకుంటూ కూర్చుంటాడు. ఇదే వ్యాపారం పక్క వాళ్ళు చేస్తుంటారు, అందరూ బాగానే ఉంటారు, వీడొక్కడు మాత్రం ఈగలు దొరుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి, గల్లా పెట్టి ఓపెన్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితి, క్యాష్ బాక్స్. అలాగే వృత్తి, కొంతమంది కష్టపడుతుంటారు నాన్న, కష్టపడుతూ కూడా ఫలితం దక్కదు. సంపాదిస్తారు, సంపాదించిన అనవసరమైనటువంటి ఖర్చులు, రుణబాధలు, అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు, ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఈ 2 అప్పులు తీర్చడానికి ఇంకో అప్పు, ఇలా అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి. దీనికంటే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు కూడబెట్టి 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 అక్కడ బేరాలాడి ఇక్కడ బేరాలాడి దాచిపెడతారు. కూచెమ్మ కూడబెడితే మాచెమ్మ మాయం చేసిందని ఎవరికో అప్పులు ఇస్తారు, నన్ను ₹1 ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని టక్కున వాడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ సందర్భాలు అయితే కోకొల్లలో చాలా. అంటే ఈ దోషాలు ఉన్న వాళ్ళ చేతులతో డబ్బులు ఇస్తే వెనక్కి రావు అని నిర్మోహమాటంగా చెప్తా. అప్పు చేస్తే తీర్చడం కష్టం, ఇచ్చిన అప్పులు వెనక్కి రావడం కష్టం. దీంతో పాటు ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి ఇది కూడా ఉంది నాన్న. తెలిసిన వాళ్ళు కదా, వీడి దగ్గర ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు నా ఫ్రెండు, నా దగ్గర డబ్బులు లేవు, తెలిసిన వాడి దగ్గర ఉన్నాయి, వీడు ఏదో బాధలో ఉన్నాడు, సరే కాస్త ఇవ్వండి నేను ఇప్పిస్తానండి అని చెప్పి వీడి దగ్గర చెక్కు తీసుకుంటాడు, షూట్ తీసుకుంటాడు. తీసుకున్నవాడు కరెక్ట్గా వారం రోజుల్లో జంపు, మళ్ళీ చచ్చినట్టు ఈ చెక్ ఇచ్చిన వాడే అప్పు, వాడు ఎవడో అప్పు తీర్చడం కోసం వీడు అప్పు చేసి ఇక్కడ అప్పు తీర్చాల్సిన పరిస్థితి, లేకపోతే ఇంటి మీదకి వచ్చి కూర్చుంటారు. ఈ రకమైనటువంటివి. అలాగే మోసపోవటం కూడా, చుట్టూ సర్కిల్ కూడా ఎలా ఫామ్ అవుతుంటుందంటే ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళకి సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటారు, పొగడతలకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పొగిడితే వీళ్ళు పడిపోతారు, వీళ్ళ దగ్గర ఏదైనా తీసుకోవచ్చు అనేటువంటి భావన కలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వీక్నెస్ తెలిస్తే ఎంతసేపు నాన్న వాడు మోసం చేయటం, అవునా? పొగిడి వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని అవసరం తిరగానే వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ కూడాను ఈ పితృదోషాలు, స్త్రీ శాపాల వల్ల వస్తుంటాయి. దీంట్లో ముఖ్యంగా పెద్దలకి ఏ రోజైతే చనిపోయినటువంటి రోజు ఉంటుందో ఆ రోజు తద్దినం పెట్టకపోవడం వల్ల కూడా వస్తుంది. కర్మ సరిగా చేయటం లేదు చనిపోయిన తర్వాత కూడా. శ్రార్థం అంటాం దాన్ని మనం. శ్రార్థం అంటే ఏంటి నాన్న? శ్రద్ధతో చేసేదాన్ని శ్రార్థం అంటాం. తల్లిదండ్రులని పట్టించుకోకపోవటం, వృద్ధాశ్రమాల్లో పడేయటం, వాళ్ళకి కావాల్సిన ఆలనా పాలన చూడకపోవటం, తల్లిని తీసుకెళ్ళి ఎక్కడో వృద్ధాశ్రమాల్లో పడేస్తాడు. లేదంటే చెప్పా కదా, కొన్ని సన్నివేశాలు తలుచుకుంటేనే ఏడుపు వచ్చేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. నిజమే గురుగారు. రోడ్ల మీద వదిలేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదయం పూట అంతా రోడ్డు మీద పడేసి చిల్లర పడగానే సాయంత్రానికి వచ్చి మళ్ళీ తల్లిని తీసుకొని చిల్లర తీసుకొని వాడు తాగి తందనాలు ఆడుతూ ఈ తల్లిని పట్టించుకోకుండా అన్నం పెట్టేటువంటి దిక్కు కూడా లేకుండా ఉండేటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు, అవునా? ఇలాంటివన్నీ కూడా కేవలం ఏంటంటే రెండో వివాహాలు, మూడో వివాహాలు జరిగేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడాను కేవలం పితృదోషాలు, స్త్రీ శాపాల వల్ల వచ్చేటువంటి దోషాలే. ఇలాంటి దోషాలు పోవాలి అంటే 26వ తారీఖు ఈ నెల, మే నెల 26 కానీ 27 కానీ సద్వినియోగపరుచుకుంటే దానంత ఉత్తమమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి రోజులు లేవు కాక లేవు. గోకర్ణంలో మోక్షనారాయణ బలి ఉంటుంది, ప్రతి నెల మనం తీసుకుని వెళ్తున్నాం. ఈసారి 2 రోజులు చేయిస్తున్నాం, 26వ తారీఖు కొంతమందికి, 27వ తారీఖు కొంతమందికి. సో గజిబిజి గదరవడం లేకుండా ప్రశాంతంగా. కాబట్టి ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు రాండి, ఆ పూజ చేయించుకుంటే నిజంగా చెప్తున్నాను నాన్న, అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు శివుడు ఆత్మలింగం ఉంది కాబట్టి ఆత్మఘోష వల్ల వచ్చేటువంటి పితృదోషాలు అక్కడే జరగాలని శాస్త్రం ఉంది. అక్కడ నిష్ణాతులైనటువంటి పురోహితులతో కూర్చోబెట్టి తప్పనిసరిగా ప్రశాంతంగా చేయించి ఇక్కడి నుంచి బస్సు దగ్గర నుంచి ఈసారి నుంచి ఇంకో కొత్త వాతావరణం కూడా ఇచ్చేస్తున్నాము. అంటే కొత్తగా వాళ్ళకి అవకాశం ఎలా అంటే వెళ్ళేటప్పుడు టిఫిన్ తినాలి, రాత్రిపూట బస్సు ఆపాలి, వచ్చేటప్పుడు రాత్రిపూట బస్సు ఆపాలి. ఈ నాన్ వెజ్ హోటల్సే ఉంటాయి ఎక్కువగా ఈ హైవేల్లో, అది కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు టిఫిన్, వచ్చేటప్పుడు టిఫిన్ కూడా మనమే ఏర్పాటు చేస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిన వాటర్ బాటిల్స్, టిఫిన్స్ మొత్తం ఏంటంటే వాళ్ళు తెచ్చుకోవాల్సిన సామాగ్రి తెచ్చుకొని కూర్చుంటే మళ్ళీ దింపేంత వరకు మనదే బాధ్యత అన్నట్టుగా. ఇంకా ఏ రకమైన ప్రాబ్లం లేదు కదా. మేము ఆ హోటల్ దగ్గర ఆపారు, ఈ నాన్ వెజ్ హోటల్ దగ్గర ఆపేశారు, మేము పూజకి వెళ్ళి వస్తున్నాం, పూజకి వెళ్తున్నాం, ఈ ఫీలింగ్ ఎవరికి రాకుండా చక్కగా ఇక్కడే బ్రాహ్మణులతోనే వంటలు నేను చేస్తున్నాను, కావాల్సిన టిఫిన్ చేయిస్తున్నాను, ప్యాక్ చేస్తున్నాం, ఎవరు ప్యాకెట్ వాళ్ళకి ఇస్తారు. చక్కగా ఒక చోట బస్సు ఆపితే
కూర్చొని తింటారు, ప్రయాణం మళ్ళీ పునఃప్రారంభం. ఓకే, done. అంటే ఏవైతే జనానికి ఇబ్బంది కలుగుతున్నాయో వాటిని మనం గుర్తించి సవరించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా Yes, yes. మంచి అవకాశం, వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ పెంచుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మంచి ఆలోచన గురుగారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి చాలా యూస్ఫుల్ అయినటువంటిది. సో వాళ్ళకి కూడా మంచి జరగాలని మనం కూడా కోరుకుందాం గురుగారు. చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.